పద్మ అవార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సులు లెక్క చేయకుండా అవార్డులు ప్రకటించారని అన్నారు. బీజేపీ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. రానున్న బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి ఇంకా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో గుర్తింపు రానట్టుగా ఉంది. 8 మంది ఎంపీలైర్రు, 2 కేబినెట్ మినిస్టర్లు రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడము మనం ఆలోచించాల్సిన విషయము. 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించినా గాని అప్పుడున్నటువంటి కేసీఆర్ కి వారికి ఉన్నటువంటి వైర్యం సరే అప్పుడు ఏదో పడలేదు అనుకున్నాం. ఇప్పుడు మేము అన్ని విధాలుగా వారికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇస్తూ మనం సిఫార్సులు చేసినవి కూడా పట్టించుకోకపోవడాన్ని మాత్రం డెఫినెట్ గా తప్పుపడుతున్నాం. వారి వైఖరిని మార్చుకోవాలంటున్నాం. రానున్న బడ్జెట్లో కూడా తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉంది. తెలంగాణ అనే రాష్ట్రానికి విభజన హామీలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి టాక్సేషన్ సిస్టంతో సెంట్రల్ గవర్నమెంట్ కి రావాల్సిన వాటా ఎక్కువ శాతం తెలంగాణ నుంచి పోతుంది. మాకు రిటర్న్ రావాల్సింది కూడా ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలను, 2 కేబినెట్ మినిస్టర్లను నరేంద్ర మోడీ గారిని విన్నపించుకుంటున్నా. తెలంగాణను గుర్తించాలి, తెలంగాణ ఆత్మ గౌరవం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను.